హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరంపుడి'sVlog. ఇవాళ మన ఐటమ్ ఏంటంటే పొన్నగంటి కూర ప్లస్ పెసరపప్పు పొడి కూర అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి ఎంత మంచిదో తెలిసిన పొన్నగంటి కూర మంచి బలవర్ధకమైన ఆహారం. బాలింతలు కూడా బాగా తీసుకోవచ్చు. పాలు బాగా చక్కగా పడతాయి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిస్తుందండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇక లేట్ చేయకుండా మీకు ఏమన్నా అవసరమైతే గూగుల్లో ఒక్కసారి దీన్ని సెర్చ్ చేయండి. దీని ఉపయోగాలంటే మీకు తెలుస్తాయి. ఓ చిన్న కప్పు పెసరపప్పుని కడిగేసేసి స్టవ్ మీద పెట్టేసేసి దాంట్లో సేమ్ క్వాంటిటీతోటి చిన్న కప్పు వాటర్ పోసేసేయండి. పోసేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మధ్యలో కావాలంటే తీసి చూడండి. ఇట్లా పలుగ్గా రావాలన్నమాట. మెత్తగా అవదు. అట్లన్నా అనుకోండి, పేస్ట్లాగా కాకూడదు, కొంచెం ఉడకాలంతే. 50% అనుకోండి. అట్లా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. అదే పెన్లో పెద్ద గరిట ఆయిల్ వేసేసి ఒక ఎండుమిరపకాయ వేసేద్దాం. దీంట్లో ఆవాలు వేసుకుంటే వేసుకుని, జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. కొంచెం ఒక పెద్ద స్పూన్ వేసేసుకోండి. కొంచెం పసుపు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక చిన్న ఉల్లిపాయను వేసి అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పొన్నగంటి కూర వేసేద్దాం. లేత కాడలు కూడా వేసేసుకోవచ్చు. ఫైబర్ బాగుంటుంది, చాలా హెల్త్కి మంచిది. ఆ కాడలు కూడా తగినంత సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి మూత పెట్టేసేయండి. ఇది కూడా అండి 5 to 10 minutes పడుతుందండి. మీకు ఏమన్నా అవసరమైతే లైట్గా నీళ్ళు చిలకరించండి. నాకైతే అవసరం రాలేదు. ఇలా మూత చూస్తే ఆకంతా చక్కగా ఉడుకుంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేసి ఆల్రెడీ మనం పొన్నగంటల కూరలో సాల్ట్ వేసాం కూడా, ఇప్పుడే అక్కర్లేదు. నా సీక్రెట్ కారప్పొడి అండి. ఈ కారప్పొడి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎలా చేయాలనేది. ఈ కారప్పొడి కూరల్లో బాగుంటుంది. ఫ్రై చేసే కూరల్లో స్పెషల్ అండి. ఈ కారప్పొడి వేస్తే ఫ్రై కూరలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఆ కారప్పొడి కూడా చేసుకోండి. ఈ విధంగా కారం వేసేసి సిమ్లో పెట్టేసేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు వాటర్ ఎక్కడ లేకుండా కూర చక్కగా పొడిపొడిలాడేంత వరకు ఉంచేసేసి మంచిగా పొడిపొడిలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పొన్నగంటి కూరతోటి రసం వేసుకొని తిన్నా అనుకోండి, రసంలో నంచుకుంటే సూపర్ టేస్ట్. కావాలంటే కొంచెం ఆమ్లెట్ పక్కన పెట్టేసుకోండి. అసలు ఇంకా అద్భుతం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేస్తారా? చెయ్యకపోతారు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. అప్పుడే నాకు కామెంట్స్ కొట్టండి ఎలా ఉందనేది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా అండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.